శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో కుజుడు మీనరాశిలో ప్రవేశించిన సందర్భంగా మకర రాశి వారికి జరగబోయే ప్రధాన మార్పులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు మకర రాశి వారికి బాధకుడు, చతుర్థ లాభాధిపతిగా ఒక విధంగా స్థిరాస్తి పైన ఆదాయానికి, అన్నదమ్ములతో సఖ్యతకి, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు పొందడానికి కుజుడే కారణమవుతూ ఉంటాడు. అలాగే రక్త సంబంధీకులు మీకు సహకరించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా, స్థిరాస్తి వ్యాపారం రియల్ ఎస్టేట్ కలిసి రావాలన్నా కుజుడు బలంగా మీ జాతకంలో ఉంటూ మీకు ఉపయోగపడే స్థానాల్లోకి వచ్చినప్పుడు కంప్లీట్గా మీరు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. నిరంతరం కుజుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే అందుకనే మకర రాశి వారి జీవితంలో ఖాళీగా ఉండలేకపోతుంటారు. ఏదో పని చేయాలి, చిన్నదో పెద్దదో చేసి సంసారాన్ని పోషించాలా, అందరినీ బాధ్యత స్వీకరించాలని ఆలోచిస్తూ ఉంటారు. వీరు తన కోసం కన్నా తనను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందువలన కుజుడు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాడు. అందువల్ల ఇప్పుడు ఈ కుజుడు వీరికి తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. 3వ స్థానంలోకి ఇటువంటి క్రూరగ్రహాలు అనొచ్చు, పాపగ్రహాలు అనొచ్చు, 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాయి. అంటే 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఈ ఉపచయ స్థానాల్లోకి ఇటువంటి గ్రహాలు వచ్చినప్పుడు అందులో ఈ తొందరగా సంచరించే కుజుడు, రవి లాంటి గ్రహాలు వచ్చినప్పుడు జాతకుడు ఏదో ఒక కొత్త సంకల్పాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెడదాం అనుకోవచ్చు, ఒక గృహ నిర్మాణం తలపెట్టవచ్చు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించవచ్చు, పోలీస్ ట్రైనింగ్లో చేరొచ్చు, లేదంటే ఒక కొత్త ధైర్యంతో కూడుకున్న ఉద్యోగానికి వాళ్ళు నాంది పలకొచ్చు. ఇక్కడ ప్రారంభం అని చెప్తూ ఉంటాం. అందువల్ల మీరు ఒక కొత్త వృత్తిలో ప్రవేశించడానికి ఇది కారణం అవుతూ ఉంటుంది. అది పోలీస్ శాఖలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయొచ్చు, గవర్నమెంట్ సర్వీస్ ఉద్యోగానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే శనితో కలిసి ఉండడం వల్ల, అంటే శని ఉద్యోగకారకుడు, కర్మకారకుడు, కుజుడు ఇటువంటి ఉద్యోగాలకు కారణం అవుతుంటాడు. ధైర్య సాహసంతో కూడుకున్న ఉద్యోగానికి కారణం అవుతుంటాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కంప్లీట్గా మీరు ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకుంటే
నెమ్మది నెమ్మదిగా మీ యొక్క వ్యాపారం కంప్లీట్గా విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కుజుడు ఒక 40 రోజుల పాటు మీనరాశిలో ఉంటూ తర్వాత మేషరాశిలో స్వక్షేత్రంలోకి వెళ్ళడం, అది మీకు చతుర్థ స్థానం అవడం, ఈ భూములో స్థిరాస్తుల వల్ల కలిసి రావడం, ఆస్తి సంపాదించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా మీరు ఏది ప్రారంభించాలనుకున్నా ప్రారంభించవచ్చు. అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి, మీరు ఏ వృత్తి అయితే చేయనివ్వండి, ఏ వ్యాపారం అయితే చేయనివ్వండి, అది ముందుకు సాగే అవకాశం ఉండదు. ఇక్కడతో ఈ రాబోయే 40 రోజుల్లో ఈ మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మీరు ఏదో చిన్నపాటి ఉద్యోగం డ్రైవర్గానో, ఈ జొమాటోలోనో, స్విగ్గీలోనో, ఆటోలోనో, క్యాబ్ డ్రైవర్గానో ఏదో చేస్తుండొచ్చు. అది కంప్లీట్గా డ్రాప్ అయిపోయి మీరు కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. అంటే చాలామంది ఇలాగ మీకు ఉద్యోగపరంగా ఇబ్బంది వస్తుంది, ఉద్యోగం పోగొట్టుకుంటారు, ఉద్యోగం భంగం కలుగుతుంటే కొద్దిగా నిరాశ పొందే అవకాశం ఉంటుంది. కానీ మీరు కొత్త ఉద్యోగం కావాలంటే పాత ఉద్యోగం కంప్లీట్గా పోవాలి కదా, మరి పోతే కదా మీరు కొత్త ఉద్యోగం వచ్చి అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం మాత్రం కంటిన్యూ అవ్వదు, మీరు ఏది చేస్తున్నా ఫ్యూచర్లో వేరే దానికి మారే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కంప్లీట్గా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరినంటే పాత దాన్ని మానేసి కొత్త దానికి జంప్ అవడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి కారణమవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఈ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా, ఏప్రిల్ 14 దాకా రవి కూడా తృతీయ స్థానంలో ఈ కుజుడితో శనితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఏదైనా ఒక కొత్త మార్పుకి, కొత్త ఇంప్రూవ్మెంట్కి కారణమవుతుంది. అయితే మీరు ప్రయత్నం మాత్రం గట్టిగా చేయవలసి ఉంటుంది. మీరు ఎంత గట్టి ప్రయత్నం చేస్తే మీకు అంత గొప్ప ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వరమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వరమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది.
ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.